బీసీ కులాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈశ్వర్ మోల్డింగ్స్ తయారు చేస్తున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దేదీప్యమానమైన జీవకళ ఉట్టిపడుతున్నటువంటి విగ్రహాన్ని ఈరోజు మనం సందర్శించడం జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి విగ్రహం. ఈ విగ్రహాన్ని ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఎల్బీనగర్ గడ్డ మీద సగర్వంగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నటువంటి బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత, కార్యదర్శి పెద్ద జగదీష్ గారు అభినందనీయులు. అదేవిధంగా యువకుడైనటువంటి శిల్పి ఈశ్వర్ గారు దేశ విదేశాలకు ఇక్కడ అత్యంత నాణ్యతతో కూడినటువంటి విగ్రహాలను తయారు చేసి విదేశాలకు కూడా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అతను కూడా బీసీ కులానికి సంబంధించినటువంటి చారి గారు. ఈ చారి నుండి కూడా వారి యొక్క జీవకళను ఉట్టిపడేటువంటి విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించడం అద్భుతమైనటువంటి అంశం. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహమే ఎందుకు, అది కూడా ఎల్బీ నగర్లోనే ఎందుకు అని ఒకసారి మనం చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమాలకు పెద్దన్న. స్వాతంత్రోద్యమం నుండి మొదలు పెడితే సాయుధ రైతాంగ పోరాటం మీదుగా తెలంగాణ తొలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం, ఆయన పట్టుబట్టిన అన్ని ఉద్యమాల్లో కూడా విజయం సాధించినటువంటి మేధావి. ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. అధికారంలో ఉంటూనే ప్రజల కోసం అప్పటి ప్రభుత్వాలను ఎదిరిస్తూ అనేక రకాలైనటువంటి ఉద్యమ పోరాటాలను రూపొందించినటువంటి వ్యక్తి. బీసీలందరూ చదువుకోవాలి అని చెప్పి బీసీల హాస్టల్స్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చిన నేత, దానికోసం నిరంతరం శ్రమించినటువంటి వారు. అంతేకాదు సాకలి ఐలమ్మ లాంటి వ్యక్తులని అక్కడున్నటువంటి దొరలు భూస్వాములు ఇబ్బంది పెడుతుంటే ఇక్కడి నుండి రైల్లో వెళ్ళి అక్కడ ఐలమ్మ గారిని జైలు నుంచి విడిపించినటువంటి లాయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇలా వారి జీవిత గమనాన్ని మనం పరిశీలించి వారి గురించి మనం మాట్లాడుతూ పోతూ ఉంటే అది తరగని గని. అలాంటి గనిని మనం ఎల్బీనగర్ గడ్డ మీద సగర్వంగా నిలబెట్టడం మనందరికీ కూడా భావి తరానికి ఉద్యమానికి ఇదొక బావుట అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని వీలైనంత తొందరలో 10 రోజుల్లో ఇక్కడ నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత అనతి కాలంలోనే ఎల్బీనగర్ గడ్డలో ఈ యొక్క విగ్రహాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఆ నిర్మాణానికి పూనుకున్నటువంటి బొమ్మ రఘురామ్ నేత గారిని మరియు వారి యొక్క బీసీ కులాల సమన్వయ వేదిక సభ్యులందరినీ కూడా సాదరంగా అభినందిస్తూ ఉన్నాం.